ఆదివారం సంఘం మానేస్తా ఉన్నావా? జాగ్రత్త. ఆదివారం పరిశుద్ధమైన దినం. ఆదివారం పునరుత్థానమైన దినం. దేవుడు అంటాడు, సోమవారం నుండి శనివారం వరకు నీకు ఇష్టమైన పనికెళ్ళు, ఏ పనైనా చేసుకో. ఆదివారము ఈ వారమంతా నీ పట్ల, నీ కుటుంబం పట్ల దేవుడు చేసిన మేలులను బట్టి, అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి సంఘంలో దేవునిని స్తుతించి ఆరాధించాల. పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము తెలుసా? తనకు పుట్టిన ఏకైక కుమారుడు వాగ్దాన పుత్రుడు ఇస్సాకు తెలుసా? ఇస్సాకును దేవుడు బలి అడిగినప్పుడు వాక్యంలో రాయబడింది మృక్కి అని ఉంటది. ఇంగ్లీష్ బైబిల్లో వర్షిప్, ఆరాధన చేసి. మనము సంతోషంగా ఉంటే దేవుణ్ణి ఆరాధన చేస్తా ఉన్నాం. అబ్రహాముకు పుట్టినటువంటి వాగ్దాన పుత్రుడిని దేవుడు బలి అడిగినప్పుడు ఆరాధన చేస్తా ఉన్నాడు ఆ బాధలో. మరి నువ్వేం చేస్తా ఉన్నావు? పనికి వెళ్ళడానికా? అందుకోసమైన దేవుడు ఈ వారమంతా నిన్ను కాపాడింది, నిన్ను రక్షించింది, నిన్ను ప్రేమించింది, కృపలో భద్రపరిచింది, నిన్ను సజీవ లెక్కల్లో ఉంచింది. వాక్యంలో ఏం రాయబడింది తెలుసా? నా మందిరములో ఒక్క దినము గడిపితే 1000 దినములకు శ్రేష్టమునుంది. అలా చెప్పిన దేవుడు ఆ ఒక్క దినమే దేవుని మందిరంలో నువ్వు గడపకపోతే 1000 దినాలు నష్టం, శాపం, కరువు అనుభవించాలి ఖచ్చితంగా. అంతే. ఒక్క దినము గడిపితే 1000 దినములు శ్రేష్టము. ఆ ఒక్క దినమే మందిరానికి రాకపోతే 1000 దినములు మనం అనుభవించాలా. అందుకే జాగ్రత్త. అది దేవుని సమయం. అది దేవుడు మనల్ని లెక్క అప్పజెప్పేటటువంటి సమయం. ఆయన్ని స్తుతించి ఆరాధించేటటువంటి సమయం. ఎప్పుడు కూడా, ఎన్నడూ కూడా, ఎక్కడ కూడా ఆరాధన మానుకోవద్దు. నువ్వు ఏ పరిస్థితులలో ఉన్నా, ఏ స్థలాలలో ఉన్నా ఖచ్చితంగా సమీపంగా ఉన్నటువంటి సంఘాలకు వెళ్ళి నీకు, నీ కుటుంబానికి దేవుడు చేసిన మేలులను బట్టి దేవుని స్తుతించి ఆరాధించాలి. అందుకే పనులను బట్టి, వ్యక్తిగత కారణాల బట్టి సంఘాన్ని, ఆదివారం సంఘాన్ని మానద్దు, ఆరాధనని మానద్దు. జాగ్రత్త.